రీసెంట్‌గా ఒక ఆడియో ఫంక్షన్‌లో మన సీనియర్ నటుడు 'చలపతిరావు' గారు అతను ఒక ఆడియో ఫంక్షన్‌కి అటెండ్ అయ్యాడండి. ఆ అటెండ్ అయిన దానికి యాంకర్స్ ఆహ్, రవి, ఇంకా వేరే అమ్మాయి ఇద్దరు యాంకర్స్‌గా దానికి చేశారు. అప్పుడు ఒక లేడీ యాంకర్ ఒక సీనియర్ నటుడు కదా అని చెప్పి 'చలపతిరావు' గారి దగ్గరికి వెళ్ళి, ఆడవాళ్ళు హానికరమా అని ఒక ప్రశ్న అడగడం జరిగిందండి. దానికతను ఆడవాళ్ళు హానికరం అవునో కాదో తెలీదు గానీ, ప పక్కలోకైతే పనికొస్తారు అన్నారండి. ఎంత నీచాది నీచమండి. తాటి చెట్టంత పొడవు, హైటు పెరిగితే సరిపోతుందా? హ్మ్. అసలు ఏమనాలో నాకు అర్థమైతలేదు అసలు. మన్ అంటే మైండ్ ఏమన్నా అంటే కరెక్ట్‌గా ఉందా? లేదా? లేకుంటే ఏమన్నా మరి ట్రీట్మెంట్‌లో ఉన్నావా? నిన్ను చూసి అందరిక్కడ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, పెద్ద నటుడు, మంచి నటుడు అని చెప్పి అనుకున్న సమయంలో మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అసలు ఏంటి మీ ఉద్దేశ్యం ఏంటిదసలు? బీపీ ఆగట్లేదండి అసలు. అంటే ఇప్పుడు ఆడియో ఫంక్షన్‌లా గూడా ఎవరు మాట్లాడలేదు. అది వెరీ, వెరీ, వెరీ బ్యాడ్ అది. షాక్ గదా! అసలు నువ్వు ఇట్లా మాట్లాడతావని తెలుసా మైక్ నీకు ఎవరిత్తరు అసలు ఎవ్వడు ఇవ్వడు. ఏదో ఆ అమ్మాయికి తెలీక పాపం ఏదో 'చలపతిరావు' గారు ఏ ఇంటర్వ్యూలో ఎక్కువ ఇంటర్వ్యూ ఇవ్వడు గదా! ఏదో ఆయన సలహా తీసుకుంటాం సీనియర్ నటుడు. ఏదో ఏం ఏం మంచిగా చెప్తాడో, ఏం సందేశం ఇస్తాడో, ఏం మనకు అది చెప్తాడో అని చెప్పి మీ దగ్గరికొచ్చి అడిగితే, అసలు ఆ అమ్మాయి ఒక లేడీ యాంకర్‌ని అడిగిన ప్రశ్నకు గూడా అక్కడ అడిగింది అబ్బాయి గూడా గాదు. ఒక లేడీ ఆమె అడిగితే గూడా ఆమె మీరు చెప్పిన సమాధానానికి ఆమె ఏం జెప్పాలో గూడా అర్థం గాక తల దించుకొని సిగ్గుతో ఎళ్ళిపోయిందండి. అంటే కాండ్రించి మీ మొఖం మీద ఊమేయకుండా ఇంత చెత్త ఆన్సర్ ఆమె ఎక్స్‌పెక్ట్ చేయలే పాపం ఆమె. షాక్ ఆమె అసలు. అసలు ఆమెంది అక్కడున్నోళ్ళంతా షాక్. ఏం చెప్పాలో ఆ అమ్మాయికి తెలీక అసలు మళ్ళీ బ్యాకొచ్చేసిందండి. బ్యాకొస్తే అక్కడ యాంకర్ ఉన్నాడు గదా! మరి ఆ యాంకరు దానికి ఆయన కౌంటర్ ఇచ్చుకుంటూ సూపరని, మరి ఆయనే ఈ 'చలపతిరావు' గారి దగ్గర ముందు ముందు సినిమాలో ఏమన్నా అవకాశాల కోసం ట్రై చేస్తాండా? లేకుంటే అది ఏందో తెలవదు గానీ, అసలు ఆయనే మరి ఆయనకైనా సిగ్గుండాలి గదా! యాంకర్ అయినా ఇది మేము యాక్సెప్ట్ చేయట్లేదని ఒక మాట మీరు చెప్పడంలో తప్పేంటి? హ్మ్. ఇట్లాంటి వాళ్ళని యాంకర్స్ ఎవరండి అసలు? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం గాదు. సో, రవి నేను నీకు చెప్తున్నా ఒకటి. ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్‌లకు నువ్వు ఆహా! ఓహో! తానా అంటే తందానా అంటే నెక్స్ట్ టైమ్ నువ్వు యాంకర్‌గా ఎక్కువ రోజులు పని చేయలేవు. నీకు భవిష్యత్తు ఎక్కువుంది. కాబట్టి కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం నేర్చుకో. ఇక ఊత ఇగ మన 'చలపతిరావు' గారు ఇగ ఆయన కొద్దిగా మెంటల్‌గా ఆయన ఏదో బ్రెయిన్‌లెస్ అనుకుంటా. ఆయనకి ఏదో పని చేస్తలేదు. హ్మ్. కొద్దిగా మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలని, బాగుండాలని కోరుకుంటున్నా. ఒకసారి హాస్పిటల్‌లో చూయించుకోండి బెటర్. చూయించుకుంటే కొద్దిగా ట్రీట్మెంట్ అవుతదక్కడ. యోగా ఒకటి చేయండి. కొద్దిగా మీరు మనస్సాక్షిగా ఉంటారు. సారీ మనస్ఫూర్తిగా ఉంటారు. మీ 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 విషయానికొస్తే నాకు గూడా అసలు మైండ్ బ్లాక్ అయిపోతుందసలు. హ్మ్. వయసు తగ్గ మాటలు మాట్లాడండి. మాలాంటి చిన్న వాళ్ళతోటి ఇంత నీచంగా మీరు మాట్లాడించుకున్నారంటే మీకున్న క్యారెక్టర్ అట్లాంటిది మరి. కొద్దిగా మంచిగా బిహేవ్ చేయండి. కొన్ని మంచి మాటలు ఇయ్యండి. స్ఫూర్తినిచ్చేటియి ఇయ్యండి. మీ మాటలతోటి ఎదురు వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యివ్వండి. బయట 1,00,000 జరుగుతాయండి. 1,00,000 మీరు అంటే మొత్తం ఇక 1,00,000 అట్లా ఉన్నదని మొత్తం అందరూ అట్లే ఉంటారా? మీ క్యారెక్టర్ ఏదో తెలవదు గదా! మీ క్యారెక్టర్ అది ఉన్నట్టే నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఇక్కడ సీనియర్ కాబట్టి నన్ను ఎవడు ఏమనలేడు, ఏం చేయలేడు అంటే ఎట్లా మరి అది? అంటే ఏంది అహంకారం అన్నట్టు అది? సీనియర్ కాబట్టి నేను ఏది మాట్లాడినా చెల్లుతదనే ఒక ప్రౌడిషా? ఎదిగిన కొద్దీ ఒదగాలంటారండి. ఆ! కొద్దిగా ఆసనాలేయండి పీస్‌ఫుల్ కోసం. హ్మ్. ఇంకెప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి.
అనవసరంగా ఆ, చాలా మీరు బయట రోడ్డు మీద కూడా కష్టమే తిరగడం. ఉమ్, ఎందుకండి ఈ వయసులో మీకు లేనిపోని అన్నీ చెత్త చెత్త మాటలు. కొద్దిగా యోగాసనాలు అయితే వేయండి. ఉమ్, యోగాసనం వేసి కొద్దిగా మంచిగా ఉండండి, మంచి పాత్రలు వేయండి. సరే, ఇక మీకు చెప్పేటోని కాదు, అన్నీ మీకు తెలుసు. ఉమ్, కొద్దిగా పబ్లిక్లో ఉన్నప్పుడు సరే, మీ పర్సనల్గా మీరు ఎట్లా ఉంటారో మాకు అది తెలియదు కానీ కనీసం పబ్లిక్లో ఉన్నప్పుడు కొంచెం డీసెంట్గా యాక్ట్ చేయండి. మీరు ఆల్రెడీ నటులే కదా, పబ్లిక్లో ఉన్నప్పుడు కొంచెం డీసెంట్ మెయింటైన్ చేయండి. మీ ఒరిజినాలిటీని బయటికి తీసుకురాకండి. ఉమ్, వీలైతే క్షమాపణ చెప్పండి, చెప్పాలి కూడా, బెటర్. ఇంకెప్పుడు ఏ యాంకర్ మీ దగ్గర రారండి. అసలు మిమ్మల్ని ఆడే కూడా నెక్స్ట్ టైం ఎవరైనా పిలుస్తారో లేదో కూడా తెలియదు, డౌటే. నాకు తెలిసి బుద్ధున్నాడు ఎవడు పిలవడు. ఉమ్. మిగతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఎవరికి లేని నోటి దురుసు మీకెందుకండి? ఏంది మీద అసలు? మైండ్ యువర్ టంగ్. హెల్త్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఆసనాలు వేయండి, దైవ దర్శనాలకు ఎక్కువ వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని చాలా చల్లగా చూస్తాడు. మీరు ఇంకా మంచి సినిమాలతో మమ్మల్ని అందరినీ ఆలోచింపజేయాలి, చేస్తారు. కానీ ఆడియో ఫంక్షన్లో కొద్దిగా, ఆడియో ఫంక్షన్ అని కాదు, ఎక్కడైనా ఒక 10 మంది ఒక పబ్లిక్ ఉన్నప్పుడైనా డీసెంట్ చేయండి. ఉం. లేకుంటే ఇష్టం లేకపోతే మాట్లాడకండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకుంటే సైలెంట్గా ఉండండి. ఈ దెబ్బతో మీకు నెక్స్ట్ టైం మైక్ రాదు, మీకు అసలు ఎవరు పిలవరు. పిలిస్తే ఇక వాళ్ళ కర్మ. ఒకవేళ పిలిస్తే కూడా మీరు కొద్దిగా మంచిగా బిహేవ్ చేయండి. అర్థం చేసుకోండి. కోపం లోపల నుంచి ఇట్లా వస్తుంది కానీ పెద్దవాళ్ళు అయిపోయారు. సరే, మ్యాక్సిమం మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పిననే అనుకుంటున్నా. మీ ఆరోగ్యం జాగ్రత్త అండి, దైవ దర్శనాలు చేసుకోండి, బాగుండండి. కొద్దిగా మంచి మెసేజ్, కొద్దిగా మాలాంటి వాళ్ళని మేము ఇన్స్పిరేషన్ అయ్యి అందరూ. పాపం ఆ అమ్మాయి లేడీ యాంకర్ చాలా సిగ్గుతో తలదించుకొని పోయిందండి. అసలు పాపం ఏమనలేక బాధ అనిపించింది ఆ అమ్మాయిని చూస్తే. ఆ అమ్మాయి, ఒక అమ్మాయి అడిగిందండి మిమ్మల్ని, అదే మీ అమ్మాయి అడిగితే అట్లా చెప్తారా? మీ అమ్మాయి యాంకర్ అనుకోండి, మీ సొంత కూతురు వచ్చి యాంకర్లో వచ్చి నాన్న గిట్లా అని మిమ్మల్ని అడిగితే మీ కూతురుతో అట్లా సమాధానం చెప్తారండి? చూసుకోండి.